మీర్పేట్ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. సంక్రాంతి తర్వాత ఇంట్లోకి రాగానే దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కుమార్తె తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే తండ్రి సమాధానం చెప్పలేదని పోలీసులకు గురుమూర్తి కుమార్తె వివరించింది. దీనిపై పోలీసులకు సైతం గురుమూర్తి పొందనలేని సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే నిందితుడిని చెరువు దగ్గరకు తీసుకువెళ్లారు. చెరువులో భార్య మాధవి ఆనవాళ్లు లభ్యం కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మనీషా. మీర్పేట హత్య కేసులో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. ఏదైతే గురుమూర్తికి సంబంధించి తన పిల్లల స్టేట్మెంట్ కూడా పోలీసులు అయితే రికార్డ్ చేశారు. ఏదైతే సంక్రాంతి తర్వాత ఏదైతే ఇంట్లోకి రాగానే దుర్వాసన వచ్చిందంటూ కూడా గురుమూర్తి కుమార్తె అయితే చెప్తుంది. అమ్మాయి ఎక్కడని అడిగితే తండ్రి సమాధానం చెప్పలేదంటూ కూడా తన కూతురు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. పోలీసులు కూడా పొంతన లేని సమాధానాలు అయితే గురుమూర్తి అయితే చెప్తున్నాడు. హత్యపై 2-3 రకాలుగా ఏదైతే గురుమూర్తి పోలీసులకైతే చెప్పడం జరుగుతుంది. నిందితుడిని ప్రస్తుతం చెరువు దగ్గర తీసుకెళ్లి పోలీసులు చెరువులో ఏదైతే భార్య మాధవీలతకు సంబంధించిన ఆనవాళ్ళు కనుగొనేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా భార్య మాధవికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు కూడా అక్కడ లభించలేదు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో, అంటే సంక్రాంతి హాలిడేస్ ఉన్న సమయంలోని అంటే 14వ తారీఖు 15వ తారీఖున కూడా ఏదైతే భార్యాభర్త పిల్లలు అందరూ కలుస్తున్నారు. 16వ తారీఖు నుంచి ఏదైతే మాధవీలత అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అక్కడ మీర్పేట్ పోలీసులు కూడా దీనిపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో గురుమూర్తినే హంతకుడికి అయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడంతో కూడా అతన్ని విచారిస్తున్నారు. కానీ అతను మాత్రం పొంతలలేని సమాధానాలు, అలాగే ఈ హత్యకు సంబంధించి 2-3 రకాలుగా జరిగినాయి అన్నట్లు చెప్తున్నారు. కానీ మాధవీలతను మాత్రం ఏదైతే తను చంపినట్లయితే ఒప్పుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మాధవీలత హత్యకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న కోనేరులో కానీ చెరువులో కానీ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. 4 రోజుల నుంచి కూడా పోలీసులు జిల్లాలు కూడా చెరువు దగ్గర అయితే పూర్తిగా గాలిస్తున్నారు. ఇప్పటికీ గురుమూర్తి పిల్లలు, అంటే సంక్రాంతి సమయంలోనే పిల్లల్ని అమ్మమ్మ ఇంట్లో దింపడంతో పాటు ఇటు భార్యను కూడా హత్య చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలు ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చారో అప్పుడు తన తల్లి లేదంటూ కూడా పిల్లలు గురుమూర్తిని ప్రశ్నించిన నేపథ్యంలోనే గురుమూర్తి కూడా పొంతలలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు పిల్లల స్టేట్మెంట్లు కూడా ప్రస్తుతం రికార్డ్ చేశారు. ఈ కేసును మరింత వేగవంతం అయితే చేశారనే చెప్పొచ్చు మనీషా. రైట్, థ్యాంక్ యూ కుమార్.